హలో బ్యూటిఫుల్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వచ్చేసి మేము బెంగుళూరు నుంచి మైసూర్‌కి అయితే ఆహ్, ట్రావెల్ చేస్తున్నాము. ఇది వచ్చేసి 2 డేస్ ట్రిప్ అనమాట. మేము ట్రైన్‌లో ట్రావెల్ చేసాము. ట్రైన్ జర్నీ అయితే చాలా బాగుండింది. తర్వాత వచ్చేసి మాకు బెంగుళూరు నుంచి మైసూర్‌కి అరౌండ్ 4 అవర్స్ 3½ to 4 అవర్స్ పడిందనమాట. మేము హోటల్‌కి రీచ్ అయ్యేసరికి. మేము స్టే చేసిన హోటల్ వచ్చేసి యువరాజ్ లే రాయల్ అనమాట. ఇది న్యూలీ కన్స్ట్రక్ట్ చేశారో ఏమో తెలీదు కానీ చాలా నీట్ అండ్ క్లీన్‌గా ఉంది. వెల్ మెయింటైన్డ్ అనమాట. స్టాఫ్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకోవడం కానీ, మాట్లాడడం కానీ, సర్వీస్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుండింది. ఇంకొకటి ఏంటంటే ఇది పర్ నైట్ 4500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అది కూడా చిన్న రూమ్‌కి 4500 అనమాట, మినీ రూమ్‌కి. ఈ ఈ టాప్ ఫ్లోర్‌లోనే మేము ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి వెళ్ళాము. అక్కడ వచ్చేసి 1983 అనే రెస్టారెంట్ ఉంది. ఫుడ్ అయితే చాలా బాగుంది, ఎంజాయ్ చేయొచ్చు. లోపల అంబియన్స్ కూడా అంతా బాగుందన్నమాట. నేచర్ రిలేటెడ్ థీమ్తో ఉందన్నమాట. ఆ చైర్స్ కానీ, పైన రూఫ్ టాప్ కానీ, వాల్స్ డెకోర్ కానీ చాలా నీట్‌గా, క్లీన్‌గా మెయింటైన్ చేస్తున్నారు. ఆ థీమ్ కూడా ఆ డిజైన్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయన్నమాట. ఇక్కడ వచ్చేసి మేము ఈజీ డైనర్‌లో ఫస్ట్ స్లాట్ బుక్ చేసుకొని తర్వాత వెళ్ళామన్నమాట. అట్లా వెళ్తే మీకు 30% డిస్కౌంట్ వస్తుంది. సో, ఈజీ డైనర్‌లో ఇది అవైలబుల్ ఉంది కాబట్టి మేము అలా వెళ్ళాము. మీరు డైరెక్ట్‌గా కూడా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లమ్. సీట్స్ అయితే ఎప్పుడూ అవైలబుల్‌గానే ఉంటాయి. ఈ ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది. ఎవరైనా ఈ మంచి యాంబియన్స్ ఇంకా మంచి హోటల్, రెస్టారెంట్ ఉన్నది కావాలంటే మీరు యువరాజ్ లే రాయల్‌కి అయితే వెళ్ళొచ్చు. తర్వాత వచ్చేసి మేము ఆ రోజే ఆక్వా వరల్డ్‌కి అయితే వెళ్ళాము. ఈ ఆక్వా వరల్డ్ వచ్చేసి మీ కిడ్స్‌కి కానీ, మీకు కానీ సీ అండ్ మెరైన్ లైఫ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇదైతే నియాన్ కలర్స్‌తో, నియాన్ పెయింటింగ్స్‌తో అయితే చాలా బాగా ఉండింది చూడ్డానికి కూడా. కేయూర్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడనమాట. ఈ ఆక్వా వరల్డ్ వచ్చేసి మీకు మైసూర్ ప్యాలెస్‌కి దగ్గరలోనే ఉంటుంది. అదేవిధంగా దీనికి దగ్గరలోనే స్నో వరల్డ్ కూడా ఉందన్నమాట. మేము స్నో వరల్డ్‌కి వెళ్ళలేదు కానీ నేను విన్నది ఏంటంటే స్నో వరల్డ్ టికెట్స్ తీసుకుంటే ఆక్వా వరల్డ్ ఫ్రీగా వెళ్ళొచ్చు అన్నట్లు విన్నాను. కానీ గ్యారంటీగా తెలీదనమాట. ఇది వచ్చేసి చాలా బాగుంటుంది ఆక్వా వరల్డ్. అరౌండ్ మీకు 40 మినిట్స్ వరకు మీరు చూసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. కలర్ఫుల్ ఫిషెస్ ఉన్నాయి. చాలా మంచి ఫిష్ టనల్ ఉంది. 180 డిగ్రీస్ ఫిష్ టనల్ ఉందన్నమాట. అక్కడ ఉన్న కిడ్స్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ ఫిషెస్‌ని చూస్తూ. కలర్ఫుల్‌గా ఉంది. అలాగే లైటింగ్స్, ఆ నియాన్ థీమ్, ఆ వాల్స్‌కి చాలా బాగా అనిపించిందనమాట. అయితే దీని ప్రైస్ వచ్చేసి అడల్ట్స్‌కి 199 రూపీస్ టికెట్ అయితే ఉందన్నమాట. ఇది టైమింగ్ వచ్చేసి మామూలుగా 9:30 AM టు 8:30 PM వరకు అయితే ఉంటుంది. వీకెండ్స్‌లో చేంజ్ అవ్వచ్చనమాట. అదే చిల్డ్రన్స్‌కి అయితే 149 రూపీస్ అని టికెట్స్ ఉంటుంది. దీనికి ఇది ఏంటంటే దీన్నే ఆక్వా వరల్డ్‌నే లోకరంజన్ ఆక్వా వరల్డ్ అండర్ వాటర్ జూ అని కూడా అంటారనమాట. ఇండియాస్ లార్జెస్ట్ వాక్ త్రూ అండర్ వాటర్ టనల్ అక్వేరియం అనమాట. ఇది మైసూర్ జూకి పక్కనే ఉంటుంది. ఇందులో 118+ స్పీసెస్ని చూడొచ్చు అనమాట మీరు. అంటే లైక్ షార్క్స్, సీ టర్టిల్స్, కలర్ఫుల్ ఫిషెస్ అండ్ స్టింగ్ గ్రేస్ ఇలా చూడొచ్చు. 180 డిగ్రీ గ్లాస్ టనల్ ఉంటుంది అని చెప్పాను కదా, అక్కడ కూడా మీరు నడుచుకుంటూ వెళ్తూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇంకా మీకు ఫిష్ ఫీడింగ్ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ ఫిష్ ఫీడింగ్ కూడా చేయొచ్చు. మీరు కొంచెం పే చేసి ఫుడ్ తీసుకొని మీరు ఫిషెస్‌కి ఫీడ్ చేయొచ్చు అనమాట. ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బాగుంది. నేను ఎంజాయ్ చేశాను. కేయూర్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అలాగే
ఇది కిడ్స్ ఫ్రెండ్లీ కూడా. మీకు అక్కడే స్నాక్స్ కూడా దొరుకుతాయి ఎండింగ్‌లో. అక్కడ మీరు స్నాక్స్ తీసుకోవచ్చు. తినేసి ఎంజాయ్ చేయొచ్చనమాట. ఇంకొకటేంటంటే మీరు అక్కడ ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ మీ మెమోరీస్‌ని ఫోటోగ్రఫీ తీస్తారు వాళ్ళు. ఫోటోస్ తీస్తారు. తర్వాత ఎండింగ్‌లో మీరు ఆ ఫొటోస్‌ని పర్చేస్ చేయొచ్చనమాట. అది కూడా ఆప్షన్ ఉంది. చాలా బాగా అనిపిచ్చింది. ఈ వీడియో అయితే ఆహ్, ఇ చాలా రకాల ఫిషెస్‌ని మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేశాము. నెక్స్ట్ మేము వెళ్ళిందైతే ఈ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ శాండ్ మ్యూజియంకి అయితే వచ్చేసాము. ఈ శాండ్ మ్యూజియం ఎంట్రన్స్లోనే మీకు గణపతి కనిపిస్తాడనమాట. చాలా బాగుంది చూడ్డానికి కూడా. కొంచెం స్పేషియస్గానే ఉంది. కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీకు ఈ ఈ మ్యూజియం ఎక్కడ, ఏ లొకేషన్ ఏంటంటే చాముండి హిల్స్ దగ్గర కేసీ లేఅవుట్లో ఉంటుందన్నమాట. మీరు చాముండి హిల్స్కి వెళ్ళే దారిలోనే దీన్ని కూడా కవర్ చేసుకొని వెళ్ళొచ్చు, లేదంటే వచ్చేటప్పుడు కవర్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి ఎంట్రీ ఫీ ఉంటుంది. 60 రూపీస్ అడల్ట్స్కి అనమాట, 40 రూపీస్ కిడ్స్కి అనమాట. ఇది టైమింగ్ వచ్చేసి 8:30 AM నుంచి 6:30 PM వరకు ఎవ్రీడే ఓపెన్లోనే ఉంటుందన్నమాట. ఇంకా ఏంటంటే ఇక్కడ 16 థీమ్స్తో 150 శాండ్ స్కల్ప్చర్స్ అయితే ఉన్నాయి. అంటే లైక్ హెరిటేజ్, వైల్డ్ లైఫ్, మైథాలజీ, కార్టూన్స్ ఇలా ఉన్నాయన్నమాట. చెప్పాను కదా ఎంట్రన్స్లోనే గణేష్ స్టాచ్యూ, చాలా 15 ఫీట్ స్టాచ్యూ ఉంది కదా, చాలా బాగా అనిపించింది. చాలా డీటెయిల్డ్గా కనిపిస్తుంది అనమాట ఆ శాండ్ పైన ఎవ్రీథింగ్. హైలైట్స్ ఏంటంటే చాముండేశ్వరి గాడెస్, కృష్ణార్జున చారియట్, టామ్ అండ్ జెర్రీ, డిస్నీ ల్యాండ్, ఈజిప్ట్ థీమ్ ఇలా ఉన్నాయన్నమాట. ఇంకా మీకు కావాలంటే
3D సెల్ఫీ గ్యాలరీ ఇవి కూడా ఉంటాయి. విజిట్ టైం వచ్చేసి అరౌండ్ 30 మినిట్స్, మాకైతే అరౌండ్ 20-30 మినిట్స్ పడింది. అక్కడే ఏంటంటే మీకు షాప్స్ కూడా ఉంటాయి కాబట్టి అంతా కలిపి లైక్ షాపింగ్ చూసుకొని శాండ్ స్కల్ప్చర్స్ చూసుకొని అంతా కలిపి అరౌండ్ 20-30 మినిట్స్ పడిందనమాట. బెస్ట్ టైం వచ్చేసి మీరు మార్నింగ్ విజిట్ చేస్తే లైటింగ్ అంతా బాగుంటుంది. సో మీరు చాముండేశ్వరి హిల్స్కి వెళ్ళినప్పుడు ఇది కూడా కవర్ చేసుకోండి. ఇంకా మేము వచ్చేసి అది ఇంకా దీనికంటే ముందు మేము మైసూర్ మ్యూజియంకి కూడా వెళ్ళాము, మైసూర్ ప్యాలెస్కి కూడా వెళ్ళాము. అది మీకు సపరేట్ వీడియోలో కవర్ చేసాము.